Hello everyone, welcome to GP Institute. So today topic is very important ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్గా వెళ్ళాలనుకుంటున్నారో సో వారిని ఏ విధంగా అడుగుతారో ఒక 3 or 4 క్వశ్చన్స్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్గా వెళ్తున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్, మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఓకే, ఆ ఇంటర్వ్యూ కాల్లో ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏమిటంటే, ఆర్ యూ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్? మీరు జాబ్ చేంజ్ కోసం మీరు చూస్తున్నారా అని అడుగుతారు. సో దానికి మీరు ఏమని చెప్తారు అంటే, మీరు జాబ్ అనేది చేంజ్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్, అవును, చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. ఎస్, జస్ట్ ఎస్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, సో ఎప్పుడు అడుగుతారు? మీరు మీ ప్రొఫైల్ని, మీ రెజ్యూమ్ని నౌకరీలో ఆర్ లింక్డ్ఇన్లో ఇలాంటి వెబ్సైట్స్లో మీరు అప్లోడ్ చేసినప్పుడు రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడానికి కంపెనీస్ ఉంటాయి కదా, సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కాల్ అనేది వస్తుంది కన్ఫర్మేషన్ కోసం. దాంట్లో అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఆర్ యూ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్? సో ఎస్. సో దాని తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ ఇంటర్వ్యూ స్కెడ్యూల్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతారు. అవన్నీ వెరీ సింపుల్, జస్ట్ మీ అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఫస్ట్లో కానీ ఆర్ లాస్ట్లో కానీ లేదంటే హెచ్ఆర్ రౌండ్లో కానీ ఈ విధంగా అడుగుతారు. సో వై ఆర్ యూ సర్చింగ్ ఫర్ ఏ జాబ్ చేంజ్? అంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు? అంటే ఆల్రెడీ మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీరెందుకు కంపెనీ అనేది మారాలనుకుంటున్నారు అని అడిగితే సో ఈ విధంగా చెప్పాలి, ఐ హ్యావ్ బీన్ అఫిలియేటెడ్ విత్ దిస్ ఆర్గనైజేషన్ for the last 3 years. I wanted to explore new prospects, various corporate cultures, and add values to my work. I also wanted to accomplish career and financial advancement. So దీనికి మీనింగ్ ఏమిటంటే, I have been affiliated with this organization. Affiliated అంటే రిలేషన్ with this organization. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ ఉంది ఆర్ ఎసెంచర్. ఓకే, ఆ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. ఎప్పటి నుంచి? ఫర్ ద లాస్ట్ 3 years. లాస్ట్ 3 years నుంచి ఒక కంపెనీలో మీరు ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. సో మీ యొక్క ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 3 years అని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. మీరు 4 years అయితే 4 years ఆర్ 4.8, 5 years ఆర్ 2 years మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, ఐ హ్యావ్ బీన్ అఫిలియేటెడ్ విత్ దిస్ ఆర్గనైజేషన్ ఫర్ లాస్ట్ 2 years ఆర్ లాస్ట్ 5 years. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్, ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ న్యూ ప్రాస్పెక్ట్స్. ప్రాస్పెక్ట్స్ అంటే అవకాశాలు. సో న్యూ ప్రాస్పెక్ట్స్ అండ్ వేరియస్ కార్పొరేట్ కల్చర్స్. ఆల్రెడీ మీరున్న ఆర్గనైజేషన్లో సమ్ కల్చర్స్ ఉంటాయి, సో అవి కాకుండా కొత్త అవకాశాలు, న్యూ కల్చర్స్, సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను అని దీని యొక్క మీనింగ్. అంటే తెలుసుకోవాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. అండ్ యాడ్ వాల్యూస్ టు మై వర్క్. ప్రజెంట్ ఉన్న వర్క్తో పాటు ఇంకా ఇంకొన్ని వాల్యూస్ అనేవి యాడ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు అకాంప్లిష్ కెరీర్ అండ్ ఫినాన్షియల్ అడ్వాన్స్మెంట్. సో అర్థమైంది కదా, ఫినాన్షియల్గా అన్న కెరీర్ పరంగా నేను ఇంకా ఎదగాలనుకుంటున్నాను, అడ్వాన్స్మెంట్. ఓకే, అర్థమైంది కదా. సో జస్ట్ ఇవే కాకుండా మీరు యాడ్ చేయాలనుకుంటే మీరు ఇంకా యాడ్ చేయొచ్చు. ఓకే, సో జస్ట్ నార్మల్
మీరు ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ న్యూ ప్రాస్పెక్ట్స్ అండ్ వేరియస్ కార్పొరేట్ కల్చర్స్ అండ్ యాడ్ వాల్యూస్ టు మై వర్క్. సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, విచ్ కంపెనీ ఆర్ యూ వర్కింగ్ ఫర్? అంటే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు, లొకేషన్ ఏమిటి, ఆ డీటెయిల్స్ చెప్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ అసెంచర్. సో అసెంచర్ అనే ఆర్గనైజేషన్ అనే కంపెనీలో ఐ హ్యావ్ వర్క్డ్, నేను వర్క్ చేశాను. అది ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. ఓకే, సో దాంట్లో మీ డెసిగ్నేషన్ ఏంటి? మీరు ఏం వర్క్ చేశారు? యాజ్ ఏ ఇన్ఫర్మేటివ్గా డెవలపర్గా మీరు వర్క్ చేశారు, మీరు ఎంప్లాయీగా వర్క్ చేశారు ఫర్ ద పాస్ట్ 3 years. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తే అన్ని ఇయర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ అసెంచర్ ఇన్ బెంగళూరు యాజ్ ఏ ఇన్ఫర్మేటివ్గా డెవలపర్ ఫర్ ద పాస్ట్ 3 years. సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇవన్నీ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కాదు, మీరు ఎక్స్పీరియన్స్డ్గా వెళ్తే అక్కడ అడిగే క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్, మీరు ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీ కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తారు. సో ఆ ప్రాజెక్ట్ ఏమిటి, ఆ డీటెయిల్స్ ఏమిటి అని డెఫినెట్లీ అడుగుతారు. ఓకే, సో మీరు ఏదైతే మీ రెజ్యూమ్లో మెన్షన్ చేస్తారో సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అండ్ ఆ కంపెనీ నుంచి మీరు సోర్సెస్ అనేవి ఎలా తీసుకుంటారు, దాని తర్వాత మీరు ఎలా లోడ్ చేస్తారో, ఏమేమి చేశారు, అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అండ్ దీనితో పాటు దీనికి రిలేటెడ్గా ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అవి ఏమిటంటే, వాట్ ఈజ్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? మీ రోల్స్ ఏమిటి, రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి మీ ప్రాజెక్ట్లో అనేది కూడా అడుగుతారు. అండ్ వాట్ డూ యూ నో అబౌట్ అజైల్ మెథడాలజీ? అంటే మీరు ఏ మెథడాలజీ అనేది మీ ప్రాజెక్ట్లో యూజ్ చేశారు. అండ్ అజైల్ మెథడాలజీ అని మీరు చెప్తే దాని గురించి మీకు ఏం తెలుసు, అంటే దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతారు. అండ్ ఆల్సో జీరా టూల్ మీకు తెలుసా, మీరు వర్క్ చేశారా అనేది కూడా మిమ్మల్ని అడుగుతారు. అండ్ మీ టీమ్ లీడ్ మీకు వర్క్ అనేది ఎలా అసైన్ చేస్తారు, సో టాస్క్ అనేది ఎలా ఇస్తారు. అండ్ మీరు ఏ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసినా, మీరు ఫ్రెషర్గా అయినా ఎక్స్పీరియన్స్డ్గా అయినా, ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో దీనికి ఇక్కడ 2 కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్, మీరు ఫ్రెషర్ అయితే మీ యొక్క సెల్ఫ్ డీటెయిల్స్ అనేవి ఒక విధంగా ఉంటాయి, ఎక్స్పీరియన్స్డ్గా అయితే ఇంకొక విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెషర్గా అయితే జస్ట్ నార్మల్గా మీ సెల్ఫ్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ నేమ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే ఎక్స్పీరియన్స్డ్గా వెళ్తే మీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీరు ఎక్కడ వర్క్ చేశారు, అక్కడ మీ ఎక్స్పీరియన్స్ అంతా, అండ్ ఐటీ ఎక్స్పీరియన్స్ అంతా, ఇన్ఫర్మేటివ్గా డెవలపర్గా రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అంతా, అండ్ మీ ప్రాజెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవే కాదు, డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ ప్రతి ప్రాజెక్ట్లో యూజ్ చేసే SCD type 2 or type 1, it dimensions, fact table, and very important lookup transformation, and so many different methods. సో వాటి మీద క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పాలి అంటే మీకు కాన్సెప్ట్ అనేది
క్లియర్గా తెలిసి ఉండాలి. సో నేను చాలా డీటెయిల్డ్గా ప్రతి కాన్సెప్ట్ నేను చాలా డీటెయిల్డ్గా క్లియర్గా ఎవరికైనా సరే ఈజీగా అర్థమయ్యే వేలో నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఆన్సర్స్ ప్రతిదీ నేను నా కంప్లీట్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, చాలా డీటెయిల్గా ఉంటుంది. A to Z మీకు అసలు ఏం తెలియదు అనుకున్నా సరే, ఫ్రమ్ బిగినింగ్ స్టేజ్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇవన్నీ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటిని మీరు చూడాలనుకుంటే జీపీ ఇన్స్టిట్యూట్ అనే యాప్ అవైలబుల్గా ఉంది, ప్లే స్టోర్ అండ్ iOS. మీరు వెబ్సైట్లో చూడాలనుకుంటే gpinstitute.in అని సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్, ఒరాకిల్, యూనిక్స్ కంప్లీట్ కోర్స్ ఉంది. అండ్ ఆల్సో ఐఐసిఎస్లో CDI అండ్ CAI అనేవి ఉంటాయి. సో ఈ కోర్సెస్ కూడా నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డెమోస్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూడండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా 9849887305కి వాట్సాప్ చేయండి. ఓకేనా? సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, ఇంకా ఇలాంటి వీడియోస్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్ ఎవరైనా నేర్చుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అగైన్ నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం.